He joined Indian Navy at the age of 18. He served underwater in Indian submarines. Government of India honored him with Parikram Medal for his splendid service in Indian naval submarines for the participation in Kargil War. He carried out goodwill visits to different countries. He is double graduation holder, triple master degree holder, and having 2 postgraduate diplomas to his qualifications. Most importantly, he completed his PhD in Andhra Pradesh University, and he has been awarded gold medal for this PhD. Currently, he's serving for Canara Bank, which is in Vizag, and he believes so much to do to the society. He founded GRN Charitable Trust and donated blood for 34 times so far. He is an excellent speaker, trainer, and business coach, and mentored thousands of participants for the last 8 years through different platforms. Let us all put together your hands to join Parikram Dr. GPR Krishna Garu. And the topic today he is discussing is the connection next. Let us all welcome him with a round of applause. Thank you. Thank you so much, Praveen Garu, for your great, wonderful introduction. My pleasure, sir. Thank you so much. Good evening, ladies and gentlemen. Ee roju manam andaram connect next అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కనెక్ట్ నెక్స్ట్ అంటే ఏంటి, దేంతో కనెక్ట్ చేయాలి, అసలు కనెక్షన్ తాలూకు అవసరం ఏంటి, ఈ రోజు వరకు మనం ఉన్న పరిస్థితులు, మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకు ఉన్న జాబ్ ఆర్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సరిపోతున్నాయా లేదా ఇంకేమన్నా మనం చేయాలా, లేదా ప్రస్తుతం మనం స్టేబుల్గా ఉన్నామా అన్స్టేబుల్గా ఉన్నామా, ఇవన్నీ కన్సాలిడేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం. కనెక్ట్ నెక్స్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ రకంగానైనా ప్రభావం చెందితే మనం ఏం చేయాలి, యాజ్ ఎ పార్టిసిపెంట్ ఆర్ యాజ్ ఎ లెర్నర్ ఆర్ యాజ్ ఎ జాబ్ డూవర్ ఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ లీడర్ మనం ఏం చేయాలి, అంటే చాలా తక్కువ టైంలో మనం నేర్చుకోబోతున్నాం. రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఇంట్లోనూ ప్రతి స్టూడెంట్ ఆర్ ప్రతి ఎంప్లాయీ, లేకపోతే ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో మనందరి లైఫ్లో ఒకేలా ఉంటాయి. ఏదైతే మనం సంపాదిస్తున్నామో మన సంపాదన జీవితాంతం అలానే ఉంటుంది. లేదా ఏదైతే సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉన్నామో ఆ సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలానే కంటిన్యూ అవుతుంది. కొత్తగా మనం ఏమీ చేయట్లేదు, కొత్తగా మనం ఏమీ ఆలోచించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ తాలూకా స్కూల్ లైఫ్ తీసుకుందాం. స్టూడెంట్ ఏం చేస్తాడు, పొద్దున్న లెగిసి హోంవర్క్ చేసి బ్రష్ చేసి స్నానం చేసి స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతాడు. స్కూల్లో ఏం చెప్తే అది చేసుకుంటాడు, స్కూల్లో ఏం చెప్తే అది క్లాస్ వర్క్ నేర్చుకుంటాడు, ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటాడు, పడుకుంటాడు, మళ్ళా తెల్లారు లేస్తాడు. ద సేమ్ రొటీన్ కంటిన్యూస్. ఒక స్కూల్ స్టూడెంట్ కానీ ఒక కాలేజ్ స్టూడెంట్ కానీ ఇంతకు మించి ఏమీ చేయట్లేదు. ఆర్ మనం ఒక పేరెంట్ గా కూడా వాళ్ళకి ఇంతకు మించి చెయ్యండి అని మనకు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం, దిస్ హ్యాస్ బీన్ ట్రెడిషనల్లీ ఫాలోడ్, దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాట్ వీఆర్ నౌ లీడింగ్ ఈజ్ ట్రెడిషనల్లీ ఫాలోడ్. ఈ ప్యాటర్న్ ఒక్కటి ఫాలో అయితే సరిపోతుంది, 8th తర్వాత 9th తర్వాత 10th తర్వాత ఇంటర్ డిగ్రీ ఇలా వెళ్ళిపోతుంది అతని లైఫ్ అని అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైనా ఆలోచించామా, పిల్లవాడికి ఏమన్నా అడిషనల్ గా నేర్పించాలి, లేదా మా పాప యొక్క టాలెంట్ ని నేను గుర్తించి అడిషనల్ గా ఇంకేమైనా నేర్పిస్తే బాగుంటుందా అని ఒక పేరెంట్ గా మనం ఎప్పుడైనా ఆలోచించామా? నో. అంటే వీ నెవర్ టుక్ ఎనీ ఛాన్స్ టు డీవియేట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ స్కెలిటన్ ఆర్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్. దీనికి ఓకే, అంతా మంచిగా వెళ్తే అంతా మంచిగానే ఉంటుంది. సపోజ్ ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయనుకోండి, మనందరి లైఫ్ లో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మనం చాలా డిప్రెషన్ కి లోన్ అవుతుంటాం. అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే ఏంటి? ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లడి గురించి ఆలోచించాం. ఇదే విషయం మనం ఒక కాలేజ్ స్టూడెంట్ గురించి కానీ లేదా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ గురించి కానీ ఆలోచించినా కూడా ఇలానే ఉంటుంది.
వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ అయిన వెంటనే డిగ్రీ చేద్దాం, డిగ్రీ అయిన వెంటనే పీజీ చేద్దాం, ఏదో గవర్నమెంట్ కాలేజ్ కి మనం వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, వస్తున్నాం, గవర్నమెంట్ జాబ్ అప్లై చేద్దాం, గవర్నమెంట్ జాబ్ వస్తే ఓకే, రాకపోతే మళ్ళీ ట్రై చేద్దాం, ఇలా ఉంటుంది ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత. ఇంటర్మీడియట్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఏం ఆలోచిస్తాడు, నో నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, సో నేను ఇప్పుడు ఇమీడియట్ గా ఎంసెట్ రాసేయాలి, ఎంసెట్ అయింది, ఎంసెట్ రాయాలి లేదా నీట్ రాయాలి. సపోజ్ ఎంసెట్ లో మార్కులు రాకపోతే, ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే ఏం చేస్తాం, లాంగ్ టర్మ్. అంతేగాని దెర్ ఆర్ నో ఆల్టర్నేటివ్స్. ఐ మీన్ పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ సో దట్ స్టూడెంట్స్ వుడ్ థింక్ దేర్ ఆల్టర్నేటివ్స్. సో ఇది రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయిపోయింది, రెగ్యులర్ జాబ్ అయిపోయింది. సపోజ్ ఇవన్నీ క్లారిఫై చేసుకుంటూ ఇవన్నీ క్రాస్ చేస్తూ ఒక స్టూడెంట్ ఒక జాబ్ తెచ్చుకున్నాడు అనుకుందాం. స్టూడెంట్ ఒక జాబ్ తెచ్చుకుంటే ఆ జాబ్ లో ఉన్న తర్వాత ఆ జాబ్ అంటే ఆ ఎంప్లాయీ ఏం ఆలోచిస్తాడు, యా నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఐఎమ్ డ్రాయింగ్ హ్యాండ్సమ్ అమౌంట్, అది 10,000 అవని, 15,000 అవని, 20,000 అవని, ఐఎమ్ డ్రాయింగ్ హ్యాండ్సమ్ అమౌంట్, నాకు సమాజంలో మంచి పేరుంది, మంచి పలుకుబడి ఉంది, నేను ఎందుకు ఎక్స్ట్రా ఆలోచించాలి, నేను ఎందుకు ఎక్స్ట్రా చదువుకోవాలి, నేను ఎందుకు ఎక్స్ట్రా సమాజానికి చేయాల్సింది ఏమీ లేదు అని అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇలానే కదా ఒక ప్రతి ఎంప్లాయీ, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవనివ్వండి లేదా స్టేబుల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ అవనివ్వండి, ఇవే కదా ఆలోచిస్తున్నారు. ఈ సిస్టమ్ అంటే ఈ సిస్టమాటికలీ డ్రామాటికల్లీ ఉన్న ఈ ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఫాలో అవుతున్న ఈ మెకానిజం ని మనం ఎందుకు మార్చలేము? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీకు ఆ థాట్ ఎప్పుడైనా వచ్చిందా, నేను ఏదైతే ఫాలో అవుతూ వస్తున్నానో ఓకే ఇట్స్ ఆల్ గుడ్, బట్ ఇఫ్ సంథింగ్ రాంగ్ హ్యాపన్స్ టు మీ ఆర్ సంథింగ్ బ్యాడ్ హ్యాపన్స్ టు మీ, తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, వీఆర్ ఆన్ ద పాయింట్. ఆ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ కి ఆన్సరే నా ఈ రోజు టాపిక్, కనెక్ట్ నెక్స్ట్. ఎస్, మన చుట్టుపక్కల అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, మన చుట్టుపక్కల అంతా కూడా అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం చూసే దృష్టిలోనే ఆపర్చునిటీస్ అయితే మనకు దొరుకుతాయి లేదా ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి. అయితే ఎలా దొరుకుతుంది, ఎలా మిస్ అవుతుంది, దానికి మనం ఏం చేయాలి, మనం ఎలా కోపప్ చేసుకోవాలి, అసలు ఆ కనెక్ట్ ని మనం ఎలాగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఇప్పుడు మనం కాసేపట్లో నేర్చుకుంటున్నాం. లైఫ్ అనేది కూడా సేమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితం, ఎస్ మనకు జాబ్ వచ్చింది, మంచి అమ్మాయిని చూసాం లేదా మంచి అబ్బాయిని చూసాం, ఆ ఎంప్లాయీకి మ్యారేజ్ చేసేసాం, తర్వాత ఏమవుతుంది, అగైన్ వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ చదువులు, వాళ్ళ జాబ్లు, వాళ్ళ పిల్లలు, ఈ సర్కిల్ ఇలానే తిరుగుతుంది. కానీ ఎక్కడైనా సర్కిల్ బ్రేక్ అయితే, అంటే ఒక అర్నింగ్ మెంబర్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ అర్నింగ్ మెంబర్ ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే, లేదా ఆ అర్నింగ్ మెంబర్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే, లేదా ఫర్ ఇన్స్టెన్సెస్ చాలా మంది సడన్ గానే లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంటారు, అప్పుడు ఏంటి మన పరిస్థితి? ఈ జాబ్ లేదా ఎడ్యుకేషన్ ఇదే సర్కిల్ మళ్ళా కంటిన్యూ అవుతుందా? మనం ఏమన్నా చేయగలమా? ఎస్, జాబ్ చేసిన తర్వాత మనకు ఒక జీతం, మనకు ఒక లైఫ్, మనకు ఒక ఇల్లు, మనకు ఒక కారు, ఇలానే మనం సెటిల్ అయిపోతుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఆ రొటీన్ లైఫ్ నుంచి మనం బయటికి ఎలా రావాలి, రొటీన్ లైఫ్ నుంచి మనం మన ఆశయాల్ని, మన లక్ష్యాల్ని ఎలాగ సరిదిద్దుకోవాలి, ఎలాగ చేరుకోవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదా మన ఎంప్లాయ్మెంట్ తాలూకా లైఫ్ సర్కిల్ ని కానీ చూసిన తర్వాత ఎప్పుడైనా మీలో మీరు ఆలోచించారా, వాట్ ఇఫ్ ద కరెంట్ సిచ్యువేషన్స్ విల్ ఆల్టర్, ద కరెంట్ సినారియో విల్ చేంజ్? దానికి ఆన్సర్ ఉందా? ఆలోచించే ఉంటారు మీ దగ్గర, బట్ ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఆన్సర్ ఉంటే ఎస్, యు ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ యువర్ నెక్స్ట్. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ వాట్స్ ఎవర్ ఆల్టర్నేటివ్స్ యు ఆర్ ఎన్కౌంటరింగ్ నౌ, దెన్ లైఫ్ విల్ బి మెజరబుల్. జీవితానికి అక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోతుంది. ఆ క్వశ్చన్ మార్క్ ని ఎలా దూరం చేసుకోవాలి? యా, వీఆర్ ఆన్ టు దిస్ పాయింట్. లైఫ్ లో, ప్రపంచంలో, భూగోళం మీద అన్నిటికన్నా మానవులు అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సో స్పెషల్. కెన్ ఎనీవన్ టెల్ మీ వై హ్యూమన్స్ ఆర్ సో స్పెషల్ ఆన్ దిస్ ఎర్త్? యా,
వెరీ గుడ్. హ్యూమన్స్ ఆర్ సో స్పెషల్ ఆన్ దిస్ ఎర్త్ బికాస్ దే హ్యావ్ బ్రెయిన్. మానవునికి ఉన్న బ్రెయిన్ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల జీవరాశులకి ఉన్న బ్రెయిన్ కన్నా చాలా అత్యుత్తమమైనది, చాలా షార్ప్, చాలా సొఫిస్టికేటెడ్, వెరీ మచ్ క్యాలిక్యులేటెడ్, వెరీ మచ్ మెకానికల్లీ డ్రివెన్. ఈ హ్యూమన్ బ్రెయిన్ ఒక్కటే మానవుల్ని, ఐ మీన్ హ్యూమన్ బీయింగ్స్ ని జంతువులతో వేరుపరుస్తుంది. జంతువులు గాని, చెట్లు గాని, మొక్కలు గాని, వృక్షాలు గాని, వీటన్నిటితో మానవుల్ని సెపరేట్ చేసేది మన బ్రెయిన్ ఒకటే. మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, కంప్యూటర్ గొప్పదా బ్రెయిన్ గొప్పదా అని అడిగితే మనం చెప్తాం కదా, కంప్యూటర్ కాదు, కంప్యూటర్ని తయారు చేసింది మనమే కాబట్టి హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్పది అని మనం చెప్తుంటాం కదా. అయితే ఈ బ్రెయిన్, ఇప్పుడు నేను చెప్పాను కదా, మన లైఫ్ సైకిల్, మన స్టడీ సైకిల్, మన జాబ్ సైకిల్, ఇది చెప్పాను కదా, ఈ సైకిల్లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ హ్యూమన్ బ్రెయిన్ కూడా ఆల్ ఏంటంటారు, పెరిఫెరీలోనే అలాగే తిరుగుతూ ఉంటుంది. బికాజ్ ఇట్స్ ఆల్ ప్రీ ప్రోగ్రామ్డ్. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, నువ్వు ఇంటర్మీడియట్ చదవాలి, నువ్వు డిగ్రీ చదవాలి, డిగ్రీ తర్వాత ఈ కోర్స్ చేయాలి, ఈ తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్యోగానికే ట్రై చేయాలి, ఈ గవర్నమెంట్ ఉద్యోగం తర్వాత నువ్వు ఇక్కడే ఉండాలి, అంటే మీ లోకల్ ఏరియాలోనే ఉండాలి. ఇలా మనకి చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, పెద్దవాళ్ళు, మన టీచర్స్, మన మెంటర్స్ అందరూ చెప్పి 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 ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ అనేది ప్రోగ్రామ్డ్ అయిపోతుంది. అంతకు మించి ఎక్కువ ఆలోచించదు. బట్ ఆ బ్రెయిన్ తాలూకా యూటిలైజేషన్ పవర్ లో మనం ఎంత యూటిలైజ్ చేస్తున్నాము, ఎంతవరకు దాన్ని క్యాప్చర్ చేస్తున్నాము, ఎంతవరకు మనం ఆ బ్రెయిన్ కి వేరేగా, అంటే అదర్ దాన్ నార్మల్ కండిషన్స్ ఆలోచించడానికి మనవంతు మనం కృషి చేస్తున్నాం అనేది వీఆర్ ఆల్ ఇగ్నోరింగ్. మనం అసలు ఆలోచించట్లే. మనకి ఒక సర్కిల్ ఉంది, రైట్, ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఏ టు పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి, అంతే అయిపోయింది లైఫ్. ఇలా మనం ఆలోచిస్తున్నాం. So what I'm going to tell you at this juncture is, you have your own intellectual brain. Why don't you use it? Why don't you put it to the maximum utilization? Why don't you make use of your brain in a best proper way? ఆ బ్రెయిన్ ఎలా వాడాలి, ఎలా యూటిలైజ్ చేయాలి ఏంటి అనేది జస్ట్ మనం తెలుసుకుందాం. మన బ్రెయిన్ కి మాత్రమే బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, అంటే ఒక నమ్మకం ఉంటుంది. ఆ బిలీఫ్ సిస్టమ్ తో పాటు ఒక ఇమాజినేషన్ పవర్ ఉంటుంది. అంటే ఎస్, ఈ రోజు ఎలా ఉన్నాను, మేబీ ఆఫ్టర్ 5 years నేను ఎలా ఉండబోతున్నాను, లేదా మేబీ ఆఫ్టర్ 10 years నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను. ఈ ఇమాజినేషన్ పవర్ బ్రెయిన్ కు ఉంది. దీంతో పాటు వీ కెన్ క్రియేట్ వండర్స్. ఈ యూటిలైజేషన్ ఆఫ్ బ్రెయిన్ అనేది ప్రాపర్ గా మనకి ఉంటే మనం వండర్స్ చేయగలం. దట్స్ వాట్ ఐ సెడ్ జస్ట్ నౌ. మానవులకి, వృక్షాలకి, మొక్కలకి అన్నిటికీ ఉన్న ఏకైక తేడా ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్. మన బ్రెయిన్ అంత పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ సూపర్ పవర్ బ్రెయిన్ ని మనం బెస్ట్ యూటిలైజేషన్ ఎలా చేయగలము? నౌ, ఇప్పటి వరకు మనం ఎప్పుడూ కూడా ముందు వెనక అనే నోషన్ లో ఉంటాం. అంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, లేదా బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, నా పెళ్లికి ముందు, అరే పెళ్ళైన తర్వాత, ఇలానే కదా మనం ఆలోచిస్తాం. అంటే మనం ఎప్పుడు కూడా ఆ జంక్షన్ అనేది మనం సెట్ చేసేసుకుంటాం. నాకు ఉద్యోగం రాకముందు, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదా నేను విశాఖపట్నంలో ఉండేటప్పుడు, నేను విశాఖపట్నం వదిలేసేటప్పుడు. అరే వై కాంట్ వి థింక్ అసలు ఆ రెండే కాదు, అంటే బిఫోర్ అండ్ ఆఫ్టరే కాదు, మనకి ఇంకా కూడా, అంటే మధ్యలో కూడా చాలా చాలా ఇండివిజువల్ లైఫ్స్ లో మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే మలుపు రాళ్ళు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. సో ఈ మలుపు రాళ్ళని మనం ఎందుకు గుర్తు పెట్టుకోలేము? మలుపు రాళ్ళు తయారు చేసుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించలేము? మన సూపర్, అంటే సూపర్ పవర్, సూపర్ కంప్యూటర్ ఇలా అని అంటాం కదా మన బ్రెయిన్ ని. ఆ బ్రెయిన్ ని ఆ ఇండివిజువల్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అయ్యేటట్టు మనం ఈ రోజు ఎందుకు చేయలేం అనేది ఒక బిగ్గెస్ట్ వరీ నౌడేస్. సో మనం ఈ సర్కిల్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఆ డాట్ సర్కిల్ ఏదైతే ఉందో, ఆ డాట్ అనే సర్కిల్ నుంచి బయటకు వద్దాం. ఓకే, డాట్ అనే సర్కిల్ నుంచి మనం బయటకు వచ్చి, ఇప్పుడు ప్రపంచం అనేది చాలా ఎక్కువగా గ్రో అవుతుంది, రైట్? మన ఇండియన్ ఎకానమీ చూసారు ఎప్పుడైనా?
ఇండియన్ ఎకానమీ ఎక్కడుంది, మనం ఏ పొజిషన్ లో, అంటే వరల్డ్ కంట్రీస్ లో జీడిపి లెవెల్లో మనం ఏ పొజిషన్ లో ఉన్నాము, అసలు మనం ఇయర్స్ టుగెదర్ చూస్తున్నాం వీఆర్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అనేసి. మన టెక్స్ట్ బుక్స్ లో, నోట్ బుక్స్ లో మన పిల్లలకి ప్రతి ఒక్కరికి మనం నేర్పించే పాఠం ఏంటండి? భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము. ఎప్పటి వరకు? నోబడి నోస్. ఎప్పుడు ఈ అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మనం అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అనిపించుకుంటాం? Do we have any plan of action for our future, for maybe after 5 years, maybe after 10 years? ఇలా ఏమైనా ఇండివిజువల్ గా ఉందా? గవర్నమెంట్ చూసుకుంటుందిలే, పంచవర్ష ప్రణాళిక గవర్నమెంట్ వేసుకుంటుంది, ఇదే కదా మనం ఆలోచిస్తాం. అరే గవర్నమెంట్ వేస్తుంది, బట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకు కూడా మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. మనం కూడా మన గురించి ఆలోచించాలి కదా, ఈ సొసైటీ గురించి ఆలోచించాలి కదా, ఈ దేశం గురించి ఆలోచించాలి కదా. ఆలోచించకుండా మనం అక్కడికక్కడే, అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అని ఆగిపోతే ఏముందండి? ఇంకా మనకి ఒక వృక్షానికి లేదా మనకి ఒక మొక్కకి ఏం తేడా ఉంటుంది? సో యూ హ్యావ్ గాట్ an ample of power inside your brain. You should make best utilization of your brain. ఓకే, అది ఎలా? అంతా బాగానే ఉంది. ఓకే, నేను బాగా చదివాను, మంచి ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది, లేదా నీట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, నాకు పీజీలో సీట్ వచ్చింది, పీజీ అయిపోయింది. పీజీ అయిపోయిన తర్వాత నేను నౌ ఐఎమ్ డూయింగ్ సమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఐ హ్యావ్ రిటర్న్ ఆల్ దోస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నేను ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను, ఒక జాబ్ వచ్చింది, అంతేనా? అయిపోయిందా? సపోజ్ జాబ్ రాలేదు, సపోజ్ మీరు ఎంసెట్ ఎగ్జామ్ లో పాస్ అవ్వలేదు, సపోజ్ మీరు అనుకున్న ర్యాంక్ రాలేదు, సపోజ్ మీరు అనుకున్న కాలేజ్ లో మీకు సీట్ రాలేదు, సపోజ్ మీకు సీట్ వచ్చింది, మీరు ఎగ్జామినేషన్ పాస్ అవ్వలేదు, ఎగ్జామినేషన్ త్రూ అవ్వలేదు, మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ అక్కడికక్కడే ఆగిపోయింది. వాట్ ఈస్ యువర్ ఆల్టర్నేటివ్? ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ సడన్లీ, మీ ఇంట్లో పెద్దవారు ఉంటారు, పెద్దవారు ఏం చేస్తుంటారు? పిల్లలకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తుంటారు. ఆ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఐదర్ మెంటల్ సపోర్ట్ ఆర్ ఫిజికల్ సపోర్ట్ ఆర్ మానిటరీ సపోర్ట్ ఆర్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఆర్ వాట్స్ ఎవర్. మీరు చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి మీ పుట్టడం, పెరగడం, తినడం, తిరగడం, మీ బట్టలు, మీ షూస్ అన్ని కూడా మీ పెద్దలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, రైట్? ఇండియాలో ఇంతే కదా జరుగుతుంది. పిల్లలు పెరిగి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అయ్యే వరకు పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, అంతే కదా. దిస్ ఇస్ వాట్ వి ఆల్ హ్యావ్ విట్నెస్డ్. లెట్ us సే మీరు చదువుతున్న టైంలో మీ ఇంటి పెద్దకి ఏదో జరిగింది. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ యూ ఎకనామికల్లీ ఆర్ మానిటరీలీ. చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? చదువు ఆపేస్తామా? ఇక్కడే నేను చెప్తున్నా, డూ వీ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్? I'll just quote you an example. When I was studying my intermediate, నేను ఏపీఆర్ జూనియర్ కాలేజ్ లో చదివాను, వెంకటగిరిలో. ఏపీఆర్ జూనియర్ కాలేజ్ వెంకటగిరిలో చదివిన తర్వాత నాకు ఒక అతిపెద్ద హడ్డల్ వచ్చింది లైఫ్ లో. ఏంటంటే, నేను మళ్ళా చదువుకు వెళ్ళాలా లేదా నేను ఉద్యోగానికి వెళ్ళాలా అనేది వచ్చింది. ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడు చెప్తుంటారు, మేము వి ఆల్ విల్ సపోర్ట్ యూ, మీరు చదవండి, మీరు బాగా గ్రో అవ్వండి అని చెప్తుంటారు. కానీ ఆ సిచ్యువేషన్ లో నేను చదువా ఉద్యోగమా, ఐ వాజ్ జస్ట్ ఇన్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఇంటర్మీడియట్ అయ్యింది, డిగ్రీ జాయిన్ అయ్యాను, బట్ ఐ వాజ్ నాట్ రెడీ టు జాయిన్ ఇన్ టు డిగ్రీ. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ ఆపర్చునిటీస్ టు గో ఎర్న్ సంథింగ్, డూ సంథింగ్, ఎర్న్ సంథింగ్, సపోర్ట్ మై ఫ్యామిలీ. కానీ నాకు ఆపర్చునిటీస్ దొరకట్లేదు. సడన్ గా నాకు ఇండియన్ నేవీ గురించి తెలిసింది. ఇండియన్ నేవీ నేను జాయిన్ అయ్యాను. దానికి కూడా వేరియస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఆల్ ఓవర్ ఇండియా మెరిట్ ఉంటుంది. ఇవన్నీ నేను వన్ బై వన్ క్రాస్ చేసుకుంటూ నేను డిఫెన్స్ లో జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ అయిన కొద్ది సంవత్సరాలకే నాకు తెలిసింది ఏంటని, నో డిఫెన్స్ అమ్మో చాలా కష్టం, చాలా కష్టపడి పనిచేయాలి ఇక్కడ. ఎస్, వి వర్ డూయింగ్, మేము చాలా కష్టపడుతూనే పనిచేస్తున్నాం. కానీ డిఫెన్స్ హ్యాస్ గివెన్ us an opportunity to shift our career after 15 years. ఇండియన్ నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ మినిమం బాండింగ్ పీరియడ్ అనేది ఒకటి పెడతారు. ఆ మినిమం బాండింగ్ పీరియడ్ వరకు 100% మనం పనిచేయాలి, 100% మనం వర్క్ చేయాలి, ఇండియన్ నేవీలో ఉండాలి. ఉన్న తర్వాత అగైన్ మనకు ఒక ఆపర్చునిటీ వాళ్ళు ఇస్తారు. మనకి కావాలి అంటే
If we want to continue in Navy, we can continue up to our 60 years of age. If not, we can leave Navy proudly, and we can come out of Navy with handsome amount of settlement benefits, and we can choose for another job. Ex-serviceman quota అనేది దొరుకుతుంది. We can choose for another job. సో ఆ టైంలో నాకు మళ్ళీ అగైన్ బిగ్ క్వశ్చన్. నేను ఇంటర్మీడియట్ ఏదైతే క్వశ్చనరీ నేను ఫేస్ చేశానో, నా మిడిల్ ఆఫ్ ద సర్వీస్ అగైన్ బిగ్ క్వశ్చన్. Do I need to leave Navy after 15 years? Do I need to leave my current career to opt for a new career? Yes, then I took a decision. ఈ నేవీ నేను 15 years చేశాను. ప్రౌడ్ మూమెంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ కార్గిల్ వార్. నేవీలో నాకు చాలా మెడల్స్ వచ్చినాయి. పరాక్రమ్ మెడల్ కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నాను. నౌ లెట్ us quit Navy after my minimum bonding period proudly and go out, do something and give this job opportunity someone who is unemployed in the country అని నాకు అనిపించింది అప్పుడు. అయితే అనిపించగానే అన్ని అయిపోతాయా? ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ జాబ్ అవుట్ సైడ్, నేను నేవీ నుంచి బయటకు వచ్చిన వెంటనే నాకు ఉద్యోగం చేయాలి కదా, నేను నా ఫ్యామిలీని ఫీడ్ చేయాలి కదా. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, ఎస్ ఐ షుడ్ డూ సంథింగ్ బెటర్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల కన్నా నేను బెటర్ గా ఉండాలంటే నేను ఏం చేయాలి? దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్. అప్పుడు నేను చదవడం మొదలు పెట్టాను. నేను అలా చదువుతూ ఇందాక నా ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు చెప్పారు మేడం, నేను 2 graduations, 3 master degrees, 2 post graduation degree diplomas and PhD in Andhra University చేశాను. ఇవన్నీ ఎందుకు చేశాను నేను? ఐ వాజ్ కనెక్టింగ్ మై నెక్స్ట్. ఐ వాజ్ ఇన్ వన్ సిచ్యువేషన్. నేను ఇప్పుడు ఇండియన్ నేవీ అనే పని చేస్తున్నాను. ఇండియన్ నేవీ తర్వాత అఫ్ కోర్స్ నేను షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను, లేదా నేవీలో నేను డిస్కంటిన్యూ అయితే ఏంటి, వాట్ ఈస్ మై నెక్స్ట్ అనేది నేను ఆలోచించాను. కాబట్టి వాట్ ఐ డిడ్, ఐ పర్స్యూడ్ ఆల్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐ హ్యాడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఇన్ హ్యాండ్. ఫైనల్లీ పిహెచ్డి చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అగైన్ IBPS రాసి ఆల్ ఇండియా లెవెల్లో మళ్ళీ ఎగ్జామినేషన్స్ రాసి, అండ్ ఐఎమ్ ఇన్ టు ఏ గుడ్ రెస్పెక్టబుల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కెనరా బ్యాంక్. ఓకే, ఇవన్నీ మనం చేయాలి, లేదా ఇన్స్టెంట్ గా ఏం రావు కదా, ఇలా ఒక చిటికేస్తే వచ్చేసేది కాదు కదా ఉద్యోగం. దీనికి నా కృషి ఏముంది అంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐ వాజ్ కనెక్టింగ్ మై ఫ్యూచర్ టు ప్రెజెంట్. కనెక్ట్ నెక్స్ట్, నా టాపిక్ కనెక్ట్ నెక్స్ట్ అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటి, రేపు ఉండబోయే పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించి ఈ రోజు మనం ప్రిపేర్ అయ్యి రేపటిని మనం అందిపుచ్చుకోవాలి. ఎస్, ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నేను ఇప్పుడు ఒక గవర్నమెంట్ సర్వీస్ మళ్ళా నేను చేస్తున్నాను. ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఐ రియల్లీ ఫీల్ సంథింగ్ వెరీ గుడ్. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎస్, ఐ పర్ఫార్మ్డ్ ఎ గ్రేట్ సర్వీస్ టు the country and now again I am performing the similar kind of service to the country అనేసి నాకు అనిపిస్తుంది. సో ఇలా అనిపించడం వల్ల ఏం జరుగుతుంది, we can set an example, we can tell others that there should always be your future thought, reciprocation of your future happening in this current scenario. ఇలా మనకు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, we will get ready ourselves. మనం ఈ రోజు చదువుకుంటాం, లేదా నేర్చుకుంటాం, లేదా ఇంకేదో, అంటే చాలా దేర్ ఆర్ మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఇప్పుడు మనం చూస్తున్నాం, వీఆర్ ఇన్ కరోనా క్రైసిస్. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ నౌ. కానీ ఈ టైంలో కూడా మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మన జూమ్ సెషన్స్ అన్ని కండక్ట్ చేస్తూ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ లెర్నింగ్ యాంపుల్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఆల్ అవర్ ట్రైనీస్. సో ఇలా మనం లెర్న్ చేసుకుంటూ ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ డెఫినెట్లీ వీ కెన్ సెట్ అవర్ గోల్, డెఫినెట్లీ వీ కెన్ రీచ్ టు అవర్ గోల్. ఓకే, అండ్ ఒక్కసారి మీరు అనుకోండి, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నౌ, వాట్ ఎవర్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ ఈస్, మీరు అయ్యో నేను ఇంతకన్నా బాగా ఉండేవాడిని, అయ్యో నేను ఈ రకంగా ఈ రోజు ఎలా ఉండిపోయి, నో, నెవర్ థింక్ లైక్ దాట్. భగవంతుడు మనకు ఏదన్నా ఒకటి చేస్తే ఎప్పుడు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ రోజు కన్నా రేపు బెటర్ గానే ఉంటుంది, లేదా రేపు బెటర్ గా ఉండడం కోసం ఈ రోజు నన్ను ఇలాగా వర్స్ట్ సిచ్యువేషన్ లో భగవంతుడు ఉంచాడు అని ఆలోచించాలి. థింక్ ఆల్వేస్ పాజిటివ్, రిమూవ్ ఆల్ యువర్ నెగటివ్స్. ఇఫ్ యు డూ
If you do follow this principle, your life will be happy, you will be happy, your entire family will be happy. ఇలా చేయాలి అంటే, ఫ్యూచర్ని కనెక్ట్ చేయాలి అంటే, ఫ్యూచర్ కంటూ ఒక అజంప్షన్ పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలి. మీ ఫ్యూచర్ ఏంటి అనేది మీ అజంప్షన్లో మీరు పెట్టుకొని ముందుకు వెళ్ళే క్రమంలో మీరేం చేయాలి? యూ షుడ్ బి వెరీ మచ్ ఇన్నోవేటివ్. అసలు ఇన్ అండ్ అరౌండ్ అవర్ గ్లోబ్ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ ఆఫ్ అవర్ ఎకానమీ, ఐ మీన్ గ్లోబల్ ఎకానమీ, ఇండియన్ కాన్స్ట్రక్ట్ అండ్ ఇండియన్ పెరిఫెరీ, అంటే హౌ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇండియాలో మనం ఉన్నాము, మనం ఏ రకంగా డబ్బులు సంపాదించవచ్చు, వాట్ ఆర్ ఆల్ అదర్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఈ రోజే. యూ షుడ్ ఆల్వేస్ సర్చ్ ఫర్ యువర్ ఆల్టర్నేటివ్స్. మీ ఆల్టర్నేటివ్స్ ఎక్కడెక్కడ ఏంటంటే ఉన్నాయి, ఈ ఉద్యోగం కాకపోతే ఏ ఉద్యోగం రెడీగా ఉంది, ఏ ఉద్యోగం నేను చేస్తే నేను ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయగలను, లేదా నాకున్న స్కిల్స్ ఏంటి, నా స్కిల్స్ ని నేను ఫ్యూచర్ లో ఎంత బాగా ఉపయోగ పెట్టుకోగలను, నా స్కిల్స్ సరిపడే జాబ్ ఏంటి, నా స్కిల్స్ సరిపడే ఉద్యోగం ఏంటి, ఇలా మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అండ్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి. మీకు ఎప్పుడైనా ప్లాన్ బి ఉందా? క్రికెట్ లో ఉంటుంది, అన్ని గేమ్స్ లో ఉంటాయి, ఈవెన్ మిలిటరీలో ఉంటుంది ప్లాన్ బి. మన సినిమాల్లో కూడా చూస్తుంటాం ప్లాన్ బి, ప్లాన్ బి, ప్లాన్ బి అంటారు. ప్లాన్ బి అంటే ఏంటి? అన్ ఆల్టర్నేటివ్ మైండ్ లో పెట్టుకుంటే సరిపోదు. యూ షుడ్ గెట్ రెడీ నవ్ ఇట్ సెల్ఫ్. ఇప్పటికిప్పుడే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటికిప్పుడే మీరు మీ టోటల్ స్ట్రెంగ్త్ అంతా మీ ఆల్టర్నేటివ్ రీచ్ అవ్వడానికి ఈ రోజు మీరు ఉపయోగించుకోవాలి. ఈ రోజు మీరు ఉపయోగించుకోవాలంటే అయితే మీరు స్టడీస్ చేయాలి, లేదా మీరు ఏదైతే కొత్త స్కిల్ ఉందో ఆ స్కిల్ నేర్చుకోవాలి, కొత్త కోర్సెస్ నేర్చుకోవాలి, కొత్త ఎన్వైరన్మెంట్ ని మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు కూడా కోడింగ్ చేస్తూ ఉంటాడు. కోడింగ్ కి ఫ్యూచర్ ఉందా లేదా అని ఆయన ఈ రోజు తెలుసుకోవాలి. కోడింగ్ కి ఫ్యూచర్ లేకపోతే టెస్టింగ్ ఉందా లేదా, టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్, ఇలా ఆయన ఆలోచించుకుంటాడు కదా. ఆయన తన షిఫ్ట్ ఏదైతే ఉందో అలాగా క్రాస్ అవుతూ ముందుకెళ్తూ ఉంటాడు కదా. అలానే మనం కూడా యాజ్ ఎ స్టూడెంట్ మనం కూడా మన పెరిఫెరీని మనం చూసుకొని అదర్ పెరిఫెరీలోకి ఎలా జంప్ అవ్వాలి అనే యాటిట్యూడ్ ఈ రోజు పెట్టుకొని దానికి కృషి చేస్తూ ఉండాలి. లుక్ ఆల్వేస్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్. ఓకే అయిపోయింది, నాకు వేరే ఉద్యోగం ఒకటి కనిపించింది, ఈ ఉద్యోగం కన్నా ఆ ఉద్యోగం చాలా బెటర్ గా ఉంది, మంచి జీతం, మంచి ప్యాకేజ్, మంచి లైఫ్, హైదరాబాద్ లో ఉద్యోగం, అంతా బాగానే ఉంది. దెన్ వాట్? ఆర్ యూ క్యాపబుల్, అంటే ఆర్ యూ థింకింగ్ దట్ యు ఆర్ క్యాపబుల్ టు గెట్ దట్ జాబ్? మనకి అనిపిస్తే సరిపోతుందా? ఆ ఎంప్లాయర్ కి అనిపించక్కర్లేదా ఎస్ హీఈస్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ మై జాబ్ నౌ అని అదర్ ఎంప్లాయర్ కి కూడా అనిపించాలి కదా. మనం ఏం చేయాలి? ఎంప్లాయర్ కి అనిపించాలంటే మనం జస్ట్ మన మైండ్ లో అనేసుకుంటాము, లేదు నేను వెళ్తాను, ఇంటర్వ్యూ ఇస్తాను, ఐఎమ్ ఆల్ డన్, అయిపోయిందా? నో, యూ షుడ్ హ్యావ్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ. మనం ఎల్లప్పుడూ కూడా మనలో మనకి వాల్యూ ఎడిషన్ వేసుకోవాలి. వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి? అగైన్ ఒక గ్రాడ్యుయేషన్ మనం చదువుతూ ఉంటే, ఇఫ్ వీఆర్ ఏ స్టూడెంట్, గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉంటే దానికి ప్యారలల్ గా ఐబిపిఎస్ ఎగ్జామినేషన్స్ అనో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనో ఎప్పుడు మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడు మన గ్రాడ్యుయేషన్ తో పాటు మన ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఏవైతే మనలో ఉన్నాయో, అంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికొస్తుంది. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ, అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ తన పని తను చేస్తూ కూడా ఏ సాయంత్రమో లేదా ఏ మార్నింగో తనకి నచ్చిన ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే దట్ ఈజ్ అగైన్ కాల్డ్ ఏ వాల్యూ యాడెడ్ సర్వీస్. ఒక కంపెనీలో ఒక మెకానిక్ ఉంటే ప్రస్తుతానికి చిన్న మిషన్స్ మీద నేను పనిచేస్తున్నాను, పెద్ద మిషన్స్ మీద పనిచేసే టెక్నిక్స్ ఈ రోజు నేను నేర్చుకుంటాను, దట్ ఈస్ అగైన్ ఏ వాల్యూ యాడెడ్ సర్వీస్. సో ఆ వాల్యూ అడిషన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనకంటూ ఒక విజన్ ఉండాలి, మనకంటూ ఒక గోల్ ఉండాలి. నేను ఈ రోజుకి ఈ పరిస్థితిలో ఉన్నాను, రేపు నేను ఎక్కడ ఉండాలి? ఎస్, మనకంటూ ఒక విజన్ ఉంటే ఆ విజన్ కోసం మనం పనిచేస్తాం. మనకంటూ ఒక గోల్ ఉంటే ఆ గోల్ కోసం మనం పనిచేస్తాం. లేదా మన ఇంపాక్ట్ లో ఉన్న కామన్ సేయింగ్, నీకు గోల్ ఉంటే నువ్వు నీ గోల్ కోసం పనిచేస్తావు, నీకు గోల్ లేకపోతే ఎవరికి గోల్ ఉంటే వాళ్ళ కోసం నువ్వు పనిచేస్తావు. అవునా? సో ఈ రోజే మీరు డిసైడ్ చేసుకోండి, మీ గోల్ కోసం మీరు పనిచేస్తారా, వేరే వాళ్ళ గోల్ కోసం మీరు పనిచేస్తారా? నెక్స్ట్, ప్రిపేర్డ్నెస్.
మన తయారులో ఉండాలి. అవును, ఈ రోజు ఈ కరోనా క్రైసిస్ వచ్చింది. ఎన్నో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సాలరీస్ తగ్గించేశాయి. ఎన్నో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వర్క్ చేయట్లేదు, ప్రొడక్షన్ లేదు, రా మెటీరియల్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అసలు ఇన్కమ్ జనరేషనే లేదు. వాట్ నెక్స్ట్? ఆ వాట్ నెక్స్ట్ అనే దానికి ఈ రోజు మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎస్, వాట్సెవర్ ఈస్ కమింగ్ ఆన్ టు మీ, లెట్ మీ యాక్సెప్ట్. ఏ క్రైసిస్ వచ్చినా కూడా, ఏ నామన్క్లేచర్ చేంజ్ అయినా కూడా, నాకు ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా, ఎస్ ఐ షుడ్ సర్వ్ అండ్ ఐ షుడ్ ఎర్న్ అండ్ ఐ షుడ్ ఫీడ్ మై ఫ్యామిలీ అనే కాంటెక్స్ట్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో, అప్పుడు మనకు మనం ఈ రోజు ప్రిపేర్డ్నెస్ లో కంటిన్యూ అవుతాం. కీప్ సెర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్, కీప్ సెర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్. వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు కరోనా క్రైసిస్ ఉంది, ఇది చాలా బ్యాడ్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ క్రైసిస్ అయిన వెంటనే కంపెనీస్ కి చాలా స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి. కంపెనీస్ ఇన్స్టెంట్ గా గ్రో అవటానికి మంచి మంచి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారు. ఇలా మనం ఆలోచించాలి. అంటే క్రైసిస్ లో కూడా మనం ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవాలి. స్వాట్ అనాలిసిస్ ఉంటుంది, దాంట్లో ఆపర్చునిటీస్ లో చెప్తారు. ఆపర్చునిటీస్ మనం వెతుక్కుంటే అప్పుడు మన విజన్ అనేది, అంటే మన మైండ్ బ్రాడ్ అవుతుంది. మన విజన్ కి దగ్గరగా మన బ్రెయిన్, మన హ్యూమన్ బాడీ తీసుకెళ్తుంది. నెక్స్ట్, ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ యాక్సెప్టింగ్ థింగ్స్ వాట్స్ ఓవర్ ఈస్ కమింగ్ ఆన్ టు యూ. ఇవన్నీ అయిపోయి, ఓకే, ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి, ధోని వెళ్ళాడు. ఓకే, బ్యాట్కి ఏమైనా తెలుస్తుందా నేను ఎటువైపు నేను నేను తిప్పాలి అనేది బ్యాట్కి తెలుస్తుందా? నో, ధోనికి తెలుస్తుంది ఎటువైపు తిప్పాలి అనేసి. ఓకే, ధోని అయితే 6 కొట్టొచ్చు, లేదా 1 కొట్టొచ్చు, లేదా 2 కొట్టొచ్చు, లేదా 4 కొట్టొచ్చు. ఓకే, ఇక్కడ ధోని ఏం చేస్తున్నాడు? యాజ్ పర్ సిచ్యువేషన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ధోని అనుకుంటాడు, నేను 183 నా ఫస్ట్ ఇన్స్టెన్స్ లోనే T20లోనే నేను కొట్టేశాను. సో ఎప్పుడు నేను మ్యాచ్ లో దిగినా కూడా, అంటే ఈవెన్ T20 అవనివ్వండి, వన్డే అవనివ్వండి, లేదా టెస్ట్ సిరీస్ అవనివ్వండి, నేను ఎప్పుడూ నేను 183కే నేను ఫోకస్ చేస్తాను, వచ్చిన ప్రతి బాల్ 6 కొడతాను. ఎప్పుడైనా అలా అనుకుంటాడండి? అంటే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంటే, ఒకే ఓవర్ ఉంది, 14 రన్స్ కొట్టాలి, ఇద్దరే బ్యాట్స్మెన్ ఉన్నారు క్రీజ్ లో. ఇప్పుడు చెప్పండి, నేను టెస్ట్ ప్లేయర్ లా ఆడుతానంటే మ్యాచ్ విన్ అవుతామా? అవ్వం. యూ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. కానీ దానికేం కావాలి? యువర్ ప్రిపేర్డ్నెస్, యువర్ టాలెంట్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ క్యాపబిలిటీ టు థింక్. అవును, ఈ బాల్ కి నేను 6 కొడితే నెక్స్ట్ బాల్ కి రన్ తీయాలి అవతల వాడికి. ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఇఫ్ యూ డు నాట్ పొజెస్ విత్ ఆల్ దోస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ, మీరు ఫ్యూచర్ ని మనం గ్రాప్ చేయాలి, క్యాచ్ చేయాలి అని అనుకునే అవకాశం లేదు కదా, డెఫినెట్ గా లేదు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, బీ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్, షిఫ్ట్ యువర్ ప్యాషన్స్ ఇఫ్ నీడెడ్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలి, అవును, చిన్నప్పటి నుంచి మనం ఇదే అనుకుంటున్నాం, మన పేరెంట్స్ అదే చెప్పారు, మన టీచర్స్ అదే చెప్పారు, గవర్నమెంట్ ఉద్యోగం మంచిది, మంచి జీతం వస్తుంది, ఫిక్స్డ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అన్ని మనం చెప్పాం. బట్ ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్, మీరు మీ థాట్స్ ని మార్చుకోవాలి. యూ షుడ్ బి రెడీ ఫర్ ద వర్స్ట్ సినారియో ఆల్సో. మీ థాట్ ఎప్పుడైతే మారలేదో బ్రెయిన్ గ్రో అవ్వదు. బ్రెయిన్ ఎప్పుడైతే గ్రో అవ్వలేదో, మన అదే నూతలో కప్ప అని ఒక ఉంది చూడండి సామెత, అలానే ఉండిపోతాం. అండ్ ఏ పరిస్థితిలో మనం ఉన్నామో, వి షుడ్ ఫైండ్ అవర్ హ్యాపీనెస్ ఇన్ దట్ సిచ్యువేషన్. మనం ఎక్కడైతే స్ట్రక్ ఆన్ అయిపోయి ఉన్నామో, ఆ స్ట్రక్ ఆన్ అయిపోయిన పరిస్థితి నుంచి బయటికి వెళ్ళాలి అని మనం చెప్తూ ఉండాలి. సో ఐఎమ్ అబౌట్ టు కన్క్లూడ్ మై సెషన్. కనెక్ట్ నెక్స్ట్ అనేది ఈ రోజు ఉన్న పరిస్థితి నుంచి రేపు ఉన్న పరిస్థితికి మనకి మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేది జస్ట్ ఒక విజన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఆ కనెక్ట్ నెక్స్ట్ అనే టాపిక్ లో ఈ రోజు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత మంచిగా ప్రిపేర్ అవ్వాలి, ఆపర్చునిటీస్ ఎలా గ్రాప్ చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అండ్ ఫైనలీ ఈ రోజు 7th May 2020 విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంలో చనిపోయిన 9 మందికి మనందరం శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, మన గురూజీకి, అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన అందరికి, అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మేడం కి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. Sir, can you please share your mobile number and contact details? Yes. Dear participants, please note my mobile number. It's 93
966 53566. I repeat, 93966 53566. Fine. My email ID, Dr. GPR Krishna, dr.dr.gpr.krishna, KRISHNA @gmail.com. Fine, sir. Thank you very much. Thank you, sir. Thank you for the given opportunity. Jai Hind.